ఒక కుక్కమూతి పిండి గురించి మాట్లాడుకుందాం. Yeah. సో కాంటెక్స్ట్ ఏంటో చెప్తాను, కాంటెక్స్ట్ ఏంటో చెప్పేస్తాను. మొన్న రీసెంట్ గా గరికపాటి నరసింహారావు చేసినటువంటి దీని మీద ఆయన్ని వెనకేసుకుని వస్తున్నటువంటి ఒక కుక్కమూతి పిండి. ఓకే, దాని గురించి మాట్లాడదాం మనం. ఓకే, నేను ఇచ్చినటువంటి టైం స్టాంప్స్ ప్రకారం ఒక్కసారి వెళ్ళిపోతే నేను పాజ్ చెప్పినప్పుడు ఆపండి. సో ఇది బిగ్ టీవీ తెలుగు లైవ్ అనే ఒక ఛానల్ అండి. ఇది 21 మార్చ్ అయింది. ఇది ఏంటంటే ఒక యాంకర్, ఒక కాలర్, ఇంకొక స్టూడియోలో ఒక పర్సన్ ఉన్నారు. అది కనిపిస్తారు మనకి. వాళ్ళ మధ్య జరుగుతున్న కాన్వర్సేషన్ ఇది. కంప్లీట్ గా సమర్థిస్తాను. సోపడ పెళ్లి కొడుకు అనే దాన్ని నేను సమర్థిస్తాను. నేను దాన్ని చెప్తాను. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు కూడా మీకు చెప్తాను నేను. పాపం గరికపాటి నరసింహారావు గారు, అదే మన చిత్తకార్తి కుక్క గారు ఈ కుక్కమూతి పిండికి ఫోన్ చేసి పర్సనల్ గా చెప్పినట్టున్నారో లేకపోతే కల్లోకి వచ్చి చెప్పారో మనకు తెలియదు, కానీ ఈ మాటలు చెప్పారు. నో ప్లే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తినేసారు అనుకోండి, సోపన పెళ్లి కొడుకు అంటే ఏంటి? జనరల్ గా ఏంటంటే అన్ని రకాల ఫుడ్ ఉంటుంది. మీరు అంతా తినేసిన తర్వాత మీరు క్లాస్ రూమ్ లో కూర్చొని ఏం చేస్తారు? మీరు నిద్రపోతారు. మీరు ఆబ్వియస్లీ మీరు అంత ఫుడ్ తిన్నప్పుడు ఎక్కువ బాడీ సర్క్యులేషన్ అనేది ఏంటంటే మీ ఫుడ్ గట్ అంటే మీరు అంటే గట్ అనేది మీరు జనరల్ గా ఏంటంటే డైజెషన్ అవ్వాలి అంటే కనుక ఎక్కువ ఇప్పుడు ఏం చేస్తాడు, పిల్లలందరూ పడుకుంటారు. సో మీరు ఎప్పుడైనా సరే చదివే ముందు ఏంటంటే ఎప్పుడైనా మీరు డాక్టర్ గారు ఇప్పుడు ఎవరు అడిగారు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు మీకు? మీరు అంటే కాన్సన్ట్రేట్ చేయాలంటే కనుక తక్కువ ఫుడ్ తినాలి. పాస్ పెట్టండి. అవలా మన కుక్కమూతి పిండి సమర్థన అవలా. ఓకే, సో ఈయన ఏమంటాడంటే కడుపు నిండా తినేస్తే గనక నిద్ర వచ్చేసి పడుకుని పోతారు, అందుకోసం నీ అర్ధాకలతో ఉంచేస్తే వాడు మెలకుగా ఉంటాడు, వాడు వింటాడు. ఓకే, ఇది వీడు దానికి ఇచ్చినటువంటి అన్వయం, వీడి ఇంటర్ప్రిటేషన్. ఇది మరి పాపం గరికపాటి నరసింహారావు అదే మన చిత్తకార్తి కుక్క చెప్పినట్టున్నాడు. ఓకే, నా సెకండ్ టైం స్టాంప్కి వెళ్ళిపోండి సార్. కదా మీకు ప్రైజ్ ఇస్తుంది, పప్పు ఇస్తుంది, గవర్నమెంట్ ఏం ఇస్తుంది? పప్పు ఇస్తుంది, కందిపప్పు ఇస్తుంది, నూనె ఇస్తుంది, సాల్ట్ ఇస్తుంది, అన్ని ఇస్తున్నాయి. అంతే కదా. మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకా గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ ఇవ్వట్లేదంటారు, మీరు దాని గురించి ఫైట్ చేయాలి. ఒక్క నిమిషం పాస్ పెట్టండి. వీడి రెండో పాయింట్ ఏంటి అంటే ఈ ఇళ్లకి అప్పట్లో అంటే బియ్యం, పప్పు, రేషన్ బియ్యం అవన్నీ ఇస్తారు కదా. వీడి రెండో పాయింట్ ఏంటి అంటే ఇవన్నీ ఇస్తూ ఉండగా మళ్ళీ స్కూల్లో ఎందుకు పెట్టాలి? ఇంట్లో ఆల్రెడీ సామాన్ అంతా ఇచ్చారు కదా, అక్కడే వండి పంపించవచ్చు కదా. ఓకే, ఇది వీడి రెండో పాయింట్. ఓకే, థర్డ్ టైం సార్ దగ్గరికి వెళ్ళిపోండి. మధ్యాహ్నం బాక్స్ పెట్టిస్తున్నారా శ్యామ్ గారు? మీ అబ్బాయికి మధ్యాహ్నం బాక్స్ పెట్టిస్తున్నారా? మీ కిడ్కి? అదే అండి, అదే మధ్యాహ్నం భోజనం మా అబ్బాయికి పెట్టించకపోయినా సరే కిడ్కి బాక్స్ పెట్టిస్తున్నారా? మధ్యాహ్నం భోజనం కిడ్కి బాక్స్ పెట్టిస్తున్నారా? నో స్కూల్ కి వెళ్ళి మీ కిడ్కి బాక్స్ పెట్టిస్తున్నారా? పెట్టిస్తున్నారా? పెట్టిస్తున్నాను. ఓకే, పెట్టించిన తర్వాత మరి స్కూల్ కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అవర్ లో తిన్న తర్వాత బిడ్డ పడుకుంటున్నాడా, లేదు క్లాస్ లో వింటున్నాడా బాక్స్ తిన్న తర్వాత? అదే అండి, ఇప్పుడు నేను ఎలా పెడతాను? నేను ఇప్పుడు క్వాంటిటీస్ తక్కువ పెడతాను. చాలు చాలు చాలు, ఇక్కడ ఈ టైం స్టాంప్ చాలు. వీడి హిపోక్రసీ మీకు అర్థమవుతుందా? వీడి హిపోక్రసీ మీకు అర్థమవుతుందా? వీడు ఒక చోట నిలకడగా ఏం లేడు. వీడు ఎక్కడి నుండి ఎక్కడికి లాక్టర్ వస్తున్నాడో చూడండి. అండ్ బై ద వే వాడి పేరేంటండి? శర్మ. కాలర్ పేరు శర్మ. ఫుల్ పేరు తెలియదు నాకు కూడా. సో అంటే నేను ఇది ఆన్లైన్ లో చూసినటువంటి, నాకు ఇది చూసిన తర్వాత వచ్చినటువంటి ఇరిటేషన్ అంతా ఇంత కాదు. ఓకే, వీడి కొడుక్కి పంపించేటువంటి బాక్స్ లో చాలా తక్కువగా పెట్టి పంపిస్తాట. అది నేను నమ్మాలి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నా లాస్ట్ టైం స్టాంప్ దగ్గరికి వెళ్ళండి. సైంటిఫిక్ గా ఏంటంటే మీరు ఇప్పుడు మీరు ఎవరు మన మంత్రి సత్యనారాయణ అడిగారు అనుకోండి, ఆయన ఏమంటే ఇదే చెప్తాడు, మీరు మీ పిల్లలకి కనుక బాగా చదువుకోవాలి అంటే తక్కువ ఫుడ్ పెట్టండి. తర్వాత ఇప్పుడు న్యూట్రిషన్ అనుకోండి, న్యూట్రిషన్ గుడ్డే పెట్టలేదు. గుడ్డులోనే ఎంత ఉంది అంటే అలా, అది గుడ్డులోనే అంటే అలా ఉంది. ఇప్పుడు మా పిల్లవాడు ఉన్నాడు, కూర్చుంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పంపిస్తాను మా పిల్లలు రేపటి నుంచి, నేను కార్పొరేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్ కే పంపిస్తాను. ఇప్పుడు రికార్డ్ చేసుకోండి, రోహిత్ గారే సాక్ష్యం. రేపొద్దున మా పిల్లవాడిని తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్ వేస్తాను. అదే మధ్యాహ్నం భోజనం 11 తినిపిస్తాను. నాకు గుడ్డు వద్దు. ఇప్పుడు ఎలా ఇప్పిస్తారు? ఇక్కడ ఒకసారి పాజ్ పెట్టండి చాలు. ఈ కుక్కమూతి పిండి గురించి ఇంతకన్నా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. మొదటగా చెప్పాల్సింది ఏంటంటే వీడు బాపనోడు. ఓకే, నేను బాపనోడు అని అంటా. ఒక ఎక్స్ బాపనోడు కింద నేను వీడిని బాపనోడు అనే పిలుస్తా, వీడిని కుక్కమూతి పిండి అనే పిలుస్తా. ఓకే, వీడి బాధ అంతా ఏంటి అంటే అబ్సల్యూట్లీ. సో వీడి బాధ అంతా ఏంటి అంటే నేను నా పిల్లాడిని వాళ్ళ కార్పొరేట్ స్కూల్ మాన్పించేస్తాను, నేను గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తాను. నా కొడుకు ఇచ్చేటువంటి ఆప్షన్ ఏంటి? నాకు కోడిగుడ్డు పెట్టద్దు. ఓకే, కోడిగుడ్డు పెట్టద్దు, నాకు ఆప్షన్ ఏంటి అని అన్నాడు. బాబు అక్కడ భోజనం పెట్టేప్పుడు అందులో పప్పు ఉంటుంది, సాంబార్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, అన్ని రకాలుగా సప్లిమెంట్స్ ఇచ్చేస్తారు అని అన్నప్పుడు మరి గుడ్డు ఎందుకు అంటాడు. అంటే 10% ఉన్నటువంటి ఈ లఫూట్ గాడి కోసం
ఈ లఫూట్ గాడి కోసమని 90% తినేటువంటి భోజనాన్ని వీడు కంట్రోల్ చేయడానికి డిసైడ్ చేద్దాం అనుకుంటే ఇంతకన్నా టెర్రరిజం ఏముందో చెప్పండి నాకు. ఎగ్జాక్ట్. ఇంతకన్నా బలుపు ఏముందో చెప్పండి. అయిపోయిందా? ఇప్పుడు ఇంకొన్ని విషయాలు చెప్పాల్సింది ఉంది, క్విక్ గా చెప్పేస్తాను. ఇప్పుడు ఇదే గరికపాటి నరసింహారావు, ఇంత సామాజిక స్పృహ ఉన్నటువంటి గరికపాటి నరసింహారావు, అదే మన చిత్తకార్తి కుక్క. ఓకే, ఈ చిత్తకార్తి కుక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్లకి లేదా ఎమ్మెల్యేలకి భోజనాలు అవి పెడుతున్నారు కదా, మళ్ళీ వాడికి సబ్సిడీ కూడేందుకు వాడు వెళ్ళి పార్లమెంట్ లో పడుకుంటున్నాడు. ఈ దేశం చూసిందండి, వాడెవడు దేవగౌడ అన్నటువంటి వాడు పార్లమెంట్ లో పడుకున్నంగా చూసింది. దేవగౌడ వాజ్ స్లీపింగ్ ఇన్ ద పార్లమెంట్, ఇఫ్ యూ రిమెంబర్, రైట్? వీడికి he doesn't have, I want to make a statement, but you know, because your channel has certain rules and regulations, kabatti this chittakarthi kukka doesn't have eggs to talk about these politicians. You understand what I'm saying? వీడికి గుడ్లు లేవు. ఓకే, అందుకోసమని. అండ్ ఇందాక ఎవరు ఒక ఆయన వచ్చారు కదా, ఆయన స్టాండప్ కమెడియన్ అని అన్నారు చూసారా, వాడు స్టాండప్ కమెడియన్ కాదు. చిత్తకార్త కుక్క వాడు స్టాండప్ కమెడియన్ కాదు. వాడికి ఉన్నటువంటి కోడిగుడ్లు ఏవైతే ఉన్నాయో అది గ్రావిటీ కావాలి కాబట్టి సమ్మగా కూర్చుని నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు. ఓకే, మీరు ఇందాక మాట్లాడుతూ అవధాని అన్నటువంటి వాడు భాష పరంగా తప్పు చేసే అవకాశం చాలా తక్కువ. అది కూడా ఇది రికార్డెడ్ వీడియో. వీళ్ళు వేసినటువంటి కప్పదాడి చర్యలంతా ఏంటంటే ఫస్ట్ ఏఐ అన్నారు, ఏఐ ద్వారా చేసినటువంటిది అన్నారు. తర్వాత హిందూయిజం మీద చేస్తున్నటువంటి అటాక్ అని అన్నారు. ఓకే, హిందూయిజం మీద చేస్తున్నటువంటి అటాక్ అని అన్నారు. వీడు ఇదే చిత్తకార్తె కుక్క ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో వీడు అన్నటువంటి మాట ఏంటంటే, ఓసారి నేను వరంగల్ అవధానం చేశాను, అది నాకు ఎందుకో సంతృప్తిగా అనిపించలేదు. సభ దిగి వచ్చేస్తున్నప్పుడు ఒక ప్రశ్నకి నేను సమాధానం వేరే రకంగా చెప్పాను. నాకు నిజాయితీ చాలా ఎక్కువ. అదే నిజాయితీతో నేను వెంటనే ఆ పృచ్ఛకుడికి ఫోన్ చేసి, అయ్యా క్షమించాలి, నేను మీరు అడిగినటువంటి ప్రశ్న నేను అర్థం చేసుకోలేకపోయాను, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పాను. అది నా నిజాయితీ లెవెల్ అని అన్నటువంటి వాడు లిటరల్ గా ఒక మాట చెప్పండి, వీడు నిజంగా నిజాయితీపరుడు గనక అయితే, వీడి పాటికి క్షమాపణ చెప్పాలి. కానీ వీడి అహంకారం ఏ స్థాయిలో ఉంది అంటే వీడు పొరపాటున కూడా అపాలజీ చెప్పడం. ఇంకొక రెండు విషయాలు చెప్తా. చిరంజీవి ఎపిసోడ్ ఒకటి జరిగింది కదండి, చిరంజీవి గారి మీద ఒక మాట అన్నాడు కదా. చిరంజీవిని ఒక ఇంటర్వ్యూలో ఎవరు అడిగారు, ఎందుకు సార్ మీరు అంత తగ్గారు అని అడిగితే, తగ్గడం కాదండి, ఒక వయసు వచ్చిన తర్వాత పరిణతి చూపించాలి అన్నాడు. మరి వీడు అవధానాలు చేస్తాడు, పురాణాలు చదివినటువంటి వాడు, వీడేం చూపించాడు? ఏమీ చదువుకున్నటువంటి, అంటే ఈ పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ ఏమీ చదువుకున్నటువంటి చిరంజీవి చూపించినటువంటి సంస్కారం కూడా చూపిదా, రైట్? ఇప్పుడు ఇంకొక మాట చెప్తా, చిరంజీవికి అపాలజీ ఏం చెప్పలేదండి. పబ్లిక్ అయితే నాకు తెలిసి అక్కడ అపాలజీ వీడియో కనిపించలేదు. నాకు కనిపించినటువంటి ఏకైక అపాలజీ వీడియో ఏంటి అంటే, ఆ స్వర్ణకారుల మీద వేసినటువంటి స్టేట్మెంట్ కి వాళ్ళందరూ ఇంటి మీదకి వెళ్ళేప్పటికి అప్పుడు సారీ చెప్పాడు తప్ప. కానీ ఇదే కనుక ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మీద కామెంట్ చేశాడు అనుకోండి, ఏ పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేస్తున్నాడు అనుకోండి, ఈ పాటికి అయ్యగారికి డైపర్లు కావాల్సి వచ్చేది. ఆయన కట్టుకునే పంచి తడిసిపోయి ఉండేది. ఏ పవన్ కళ్యాణ్ మీద ఒక్క స్టేట్మెంట్ కనుక అలాంటిది వచ్చిందంటే పంచి తడుపుకుని ఉండేవాడు, రైట్? సో ఈ దరిద్రం ఉంది చూసారా, ఈ దరిద్రానికి వీడు ఒక్కడే కాదు. ఇప్పుడు నేను మీకు ఇంకొక వీడియో కూడా పంపించానండి, అది ఒక్కసారి ప్లే చేయండి. ఇప్పుడు ఇంకో క్యారెక్టర్ వస్తాడు, మా చిన్న డ్రైవర్ వస్తాడు. వైరల్ గా మారాయి. అసలు గుడ్డు తింటే సమస్య ఏంటి, సామాన్యుడు తినే తిండిపై ఆంక్షలు అసలు ఎందుకు పెడుతున్నారు అనే విషయాలు తెలుసుకునే ముందు వారు అసలు ఏమన్నారు ఫస్ట్ చూద్దాం. భోజనం ముఖ్యమైనది, చదువు మిథ్యాన్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల, భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పాలి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు, ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక. యాడ్ చూసారండి, ఆచి చికెన్ మసాలా యాడ్. అబ్సల్యూట్లీ గమనిస్తారా లేదో అనుకున్నా. ఎన్ని గుడ్లు ఇప్పుడు మీరు కంటిన్యూటీలో వెళ్ళండి చెప్తా. ఇది మన చిన్న డ్రైవర్ గారు మాట్లాడే వరకు చూద్దాం. ఇది అవ్వగానే ఆయనదే ఉంది. ఇప్పుడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమనండి. Eggs are not produced in the process the milk is produced. నాకు తెలియదు మరి. Milk is produced in the process of life supporting system, like mother breast milk. ఇది యాక్సెంట్ ఇడుని కంటిన్యూ చేద్దాం. Egg is produced to reproductive system. In the reproductive, that means from the egg and the chick comes, right? So it's not like milk. We should not compare egg and the milk. From the milk,
No chicks will come. No చిక్స్ ఎందుకు వస్తాయి, కాప్స్ ఎందుకు వస్తాయి అయ్యా? cows will come. Nothing will come. అంటే వీళ్ళంతా మేధావులు కదండి, వీళ్ళంతా సైంటిస్టులు కదా, సైంటిస్ట్ లో ఉన్నాను. రైట్? ఇది అయిపోయిన తర్వాత మా కోటయ్య గారి దగ్గరికి వెళ్ళిపోండి. Use a chick. అలక్ష్మి దరిద్ర దేవత విపరీతంగా ప్రబలడానికి, చిన్నతనం నుంచే కళ్ళజోడు రావడానికి, చక్షు సంబంధమైనటువంటి వ్యాధులు విపరీతంగా పెరగడానికి కారణం ఏమి అంటే కోళ్ళని విపరీతంగా పెంచి కోడిగుడ్డు తినడమే కారణము అని వేదంలో ఒక మాట. ఇది ఎన్నిసార్లు డీబంక్ అయిందో కానీ చాగంటి కోటేశ్వరరావు గారు మరి పాపం ఆయన కళ్ళజోడు పెట్టుకుంటాడు. అదే వీళ్ళిద్దరికి కళ్ళజోడు కాదు, ఈయన కళ్ళజోడు పెట్టుకున్నాడు కదా, ఎనుగుడ్లు మింగాడు. ముగ్గురికి ఉన్నాయి యాక్చువల్ గా, అవును ఈ ముగ్గురికి ఉన్నాయి. సో ఇందులో వీళ్ళ లెక్క ప్రకారం అంటే సార్ మళ్ళీ ఒక మాట చెప్తాను, మా బాపరోళ్ళు తినడం వల్లే రేట్లు పెరిగిపోయినాయి అన్నటువంటి మాట కూడా అవుతుంది. నేను తింటాను సార్, నేను వండుతాను కూడా బ్రహ్మాండంగా, 22 రకాల బిర్యానీలు వండుతాను, ఎప్పుడైనా రండి సరదాగా తిందురు కానీ. ఓకే, సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మీరు గనక గమనిస్తే ఈ ముగ్గురు ఏ కులానికి చెందినటువంటి వాళ్ళండి? ఇదంతా బాపన్ కమ్యూనిటీ, రైట్? 10% ఉన్నటువంటి బాపన్ కమ్యూనిటీ నువ్వు డిసైడ్ చేస్తావా మిగతా 90% మంది ఏది తినాలి అన్నటువంటిది, రైట్? ఇది ఒకటైతే మీరు గరికపాటి మాటల్లో ఇంకొక మాట మీరు మిస్ అయ్యారు. చాలా మంది ఎవరైనా డిబేట్ చేస్తారేమో అనుకున్నాను. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే దీనికి టీచర్లు కూర్చొని లెక్కలు రాయాలి, రైట్? దీనికి నేను ఎక్కడ కనెక్ట్ చేస్తానంటే నేను గవర్నమెంట్ స్కూల్స్ చుట్టూ తిరుగుతానండి, మీకు తెలియదు కాదు, కనెక్ట్ ఇండియా దీంతో నేను గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్తూ ఉంటాను. మిడ్ డే మీల్ ఎలా జరుగుతుందో నేను లైవ్ విట్నెస్ చేస్తూ ఉంటాను. ఇవాళ కాదు, నేను 2012 నుండి చూస్తున్నాను మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ని. ఓకే, సో ఈ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ లో ఇంకా ఒక తరం యూనో బ్రాహ్మిన్ కమ్యూనిటీ అనేటువంటి చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఓకే, మీరు ఏ స్కూల్ ని టచ్ చేసినా కూడా మీకు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ లో ఒక సెక్ట్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఉంటుంది. వీళ్ళకి ఇప్పుడు వచ్చినటువంటి బిగ్గెస్ట్ బాధ ఏంటి అంటే మమ్మల్ని అక్కడ నుంచో పెట్టి లెక్కలు రాయిస్తున్నారు అని. యాక్చువల్ గా చెప్పాలి అంటే గుడ్డి లెక్క రాయమని అన్నారు వాళ్ళు, నేనేం తినమనలా వాళ్ళు. ఓకే, నేనేం తినమనలా, నువ్వు దూరంగా నుంచి కూడా లెక్క రాయొచ్చు. ఓకే, సో వీళ్ళు నా దగ్గరకు వచ్చి మాకు ఎంత కర్మ పట్టేసిందో మరి 1,25,000 రూపాయల జీతం తీసుకుంటూ నువ్వు పాఠం చెప్పాలి, నువ్వు పాఠం సవ్యంగా చెప్తున్నావా? నువ్వు అది చెప్పవు. ఈ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఒకటి వచ్చేప్పుడు మాత్రం నువ్వు గింజుకుంటావు. కానీ యూజువల్ గా ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో ఈ డ్యూటీ కనుక పడింది అంటే మిగతా నాన్ బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో మీకు అక్కర్లేదు, మేము చూసుకుంటాము, మీరు సర్వింగ్ దగ్గర ఉండండి, సర్వింగ్ దగ్గర మానిటర్ చేయండి అని అంటారు. ఓకే, ఇవి నేను లైవ్ లో విట్నెస్ చేశానండి. ఒక స్కూల్ కాదు, దరిదాపులో 100 స్కూల్స్ లో విట్నెస్ చేసినటువంటి వాడిని. ఓకే, సో ఈ ఆనెస్టీ గురించి ఇంత గొప్పగా చెప్పినటువంటి వాడు ఇది ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో మీరు ఎప్పుడైనా కుదిరితే చూడండి. వీడు ఎంత హిపోక్రెట్ కాకపోతే ఈ లెవెల్లో మాట్లాడతాడు సార్. ఇకపోతే ఈ చిత్తకార్తి కుక్కకి 2 కొడుకులు ఉన్నారు, శ్రీశ్రీ అని గురజాడ. ఓకే, పాప అనుష్కని చూస్తే 20 ఏళ్ల కుర్రాడు, వాడే తట్టుకోలేకపోయాడు, వీడు ఎలా తట్టుకుంటాడు అని అంటున్నాడు కదా. రేపు పుసుక్కున ఐఎమ్ సో సారీ ఫర్ మై స్టేట్మెంట్, ఐఎమ్ టేకింగ్ థింగ్స్ వెరీ పర్సనల్. ఇంట్లో కోడళ్ళు వచ్చిన తర్వాత కోడళ్ళు తిరుగుతున్నారు అనుకోండి, వీడి చాపల్యానికి ఏమొస్తుందో తెలియదు. సో అరే బాబు, గురజాడ అండ్ శ్రీశ్రీ పెళ్ళిళ్ళు అయితే కొంచెం మీ నాన్న నుండి జాగ్రత్తగా ఉంచుకుంటారా మీ పిల్లల్ని. నేను యాక్చువల్లీ ఎందుకంటే వీడు తట్టుకోలేని వాడు. ఎగ్జాక్ట్లీ అనుష్క వీడియో చూసి చూడగానే వెంటనే ఇదే ఐడియా వచ్చిందండి. అరే అంటే కొడుకు మోహించిన అమ్మాయిని చూస్తే నువ్వు కూడా మోహించావు అంటే రేపు పొద్దున వాళ్ళ భార్య. ఆ తర్వాత నాకు మాట రాలేదు సార్, వావి వరుసలు లేనటువంటి ధర్మం సార్, నేను ఓపెన్ గా చెప్తున్నాను. ఆ ధర్మం ఏదో మా ఎన్టీఆర్ డైలాగులు లేవా, అందులో వావి వరుసల గురించి ఏమంటివిలో డైలాగుల్లో ఇవి లేవా? సో ఈ పిండ రూపిగాడు నాకు యాక్చువల్గా వేరే పదం వాడాలనుంది. ఈ పిండ రూపిగాడు వీడు మనకి చెప్పొస్తాడు సార్, యాక్చువల్ గా ఇంత చెప్తున్నటువంటి వాడు నోరు మీద కంట్రోల్ ఉండాలి. వీడు వీడియోస్ అన్ని చూస్తూ ఉంటే అందులో టైం స్టాంప్స్ అన్ని చూస్తూనే ఉన్నా, టైటిల్స్ ఏం పెట్టారు అన్నటువంటి చూస్తూనే ఉన్నా, నోటిని ఎలా అదుపులో పెట్టుకోవాలి ఏంటి అన్నటువంటి చెప్తున్నటువంటి వాడు, అరే నాయన ఇంకా ఆపేసుకుని నీ ధర్మం చెప్పినట్టుగా నువ్వు వానప్రస్థానికి వెళ్ళిపో. ఈ దరిద్రుడు, ఈ నికృష్టుడు పొట్లాల గురించి మాట్లాడతాడు సార్. నాకు ప్రోగ్రామ్ అయిపోగానే నా పొట్లను నాకు ఇచ్చేయాలి అంటే సంభావన గురించే మాట్లాడుతున్నాడు. సంభావన అంటే గుర్తొచ్చింది మాస్టారు,
సంభావన అంటే గుర్తొచ్చింది. నువ్వు మరి పూజారులతో మాట్లాడుతున్నప్పుడు గుళ్ళో నాయన నీకు జీతం ఇస్తున్నారు కదా, మరి ఎందుకు గోత్రనామాలు అడుగుతావు? గోత్రనామాలు అడిగి చెప్పంగానే మళ్ళీ పళ్ళు ఎందుకు ముందు పెడుతున్నావు? అది నీకు ఇవ్వకూడదు, తీసేయి, లాగేసి. వీటి గురించి ఎందుకు మాట్లాడు వీడు? ఇది వీడి హిపోక్రసీ. వీడు మాట్లాడితే వింటాడు కదా సార్. ఇన్నేళ్లలో ఏ జ్యోతిష్య పండితుడు అయినా సరే వాడు వేస్తున్నటువంటి వేషాలు, అది వేణుస్వామి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీళ్ళందరూ చేస్తున్నటువంటి నికృష్టపు పనుల మీద ఒకనాడైనా మాట్లాడాడు సార్ డైరెక్ట్ గా పేరు తీసి? అదే చిన్నపిల్లల దగ్గరికి వచ్చేప్పుడు మాట్లాడతాడా? నేను లిటరల్ గా చెప్తున్నా, నా పిల్లలు ఎంత తింటారో నేను చూస్తాను సార్. వాడికి ఉన్నటువంటి 2-3 ఆప్షన్స్ లో వాడు ఒకటి సర్వ్ చేసుకుని ఇచ్చేటప్పుడు వాడికి ఎంతసేపు ఆ అరగంట టైంలో ఇది తినేసి ప్లేట్ ఆ పక్కన పడేసాం, కాసేపు ఆడుకున్నాం అన్నట్టుగా ఉంటుంది. ఆ కండిషన్స్ ఎలా ఉంటాయి, ఆ స్కూల్లో వచ్చేటువంటి పిల్లల కండిషన్స్ ఎలా ఉంటాయి అన్నటువంటి నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు డ్రామటైజ్ ఆన్ ద పావర్టీ ఆఫ్ సమ్ వన్. ఓకే, ఎస్పెషల్లీ కిడ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ స్కూల్స్. ఐ రియలీ డోంట్ వాంట్ టు డ్రామటైజ్. ఓకే, దట్స్ ద రీజన్ వై ఐఎమ్ నాట్ టాకింగ్, బట్ ఐ విట్నెస్డ్ ఇట్ ఎవ్రీథింగ్ పర్సనలీ. రైట్. ఇకపోతే లాస్ట్ లో ఇంకొక వీడియో పంపించాను సార్, అది కూడా ఒకసారి ప్లే చేయండి. కర్మను వాడే పోతుంది, ఎవడు పోవడం, మనం పోయేలా చెయ్యాలి. వెర్రి మాటలు చెప్పద్దు దగ్గర, చేతకాంతారు మాట్లాడతారు. వాడి కర్మను వాడు పోవడం ఏంటండి? మన కర్మనే వాడు పోవాలి. క్రియకి ప్రతిక్రియ ఉండి తీరాలి ఖచ్చితంగా. ఎందుకని సహిస్తున్నాం దాన్ని మనం చేతకాక ఆ చేతకాంతాన్ని ఒప్పుకోవడం ఇష్టం లేక కొన్నాళ్ళకి వాడే అవుతాడని వాడికి ఒక 10 ఏళ్ళు అయ్యాక వాళ్ళ ఇంట్లో దుర్ఘటన ఏదైనా జరిగితే అదిగో అప్పుడు మనకు కొట్టిన దెబ్బ ఇది, ఇంతకంటే చేతకాంతానం ఇంకోటి. నీ కొట్టిన దెబ్బకి 10 ఏళ్ళకి సమాధానం, అది కూడా భగవంతుడు చెబుతాడు, నువ్వు చెప్పవు. ఇది పౌరుషం కాదు. ఖచ్చితంగా మనకు అన్యాయం జరిగింది అన్నప్పుడు తిరగబడి తీరాల్సిందే, దాని సంగతి కూడా తేల్చుకోవాల్సింది. అది ఏ జాతి వాళ్ళకైనా, ఏ కులం వాళ్ళకైనా, ఏ మతం వాళ్ళకైనా ఆ పౌరుషం ఉండవలసింది. సహనం ఎప్పుడు అంటే మనం సమర్థత ఉండి చేయగలిగి ఉండి, అవతల ఏ ఆడదో వచ్చి కాళ్ళ మీద పడినప్పుడు, లేదా ఆయనే వచ్చి క్షమించమని కోరినప్పుడు వదిలేస్తాం, అది వేరే విషయం. అది రాజ్య లక్ష్యం. కర్మను వాడే ఇప్పుడు ఈయన మీద అటాక్ కి కుక్కమూతి పిందులు వచ్చి సపోర్ట్ కి వస్తున్నారు చూసారా? అయ్యా బాబు, మేము ఫాలో అవుతుందంతా గురువు గారు చెప్పినటువంటిదే. ఆయన కర్మాన్ని ఆయన పోతాడు అని వదలకుండా మేము మా రైట్స్ కోసం అని మేము మాట్లాడతాం. ఇది తప్పు అంటే తప్పు అని నిలదీస్తాం. మగాడి లక్షణం ఈయన చెప్పాడు కదా, మగాడి లక్షణం, ఆడదాని లక్షణం, నపుంసకుడి లక్షణం కూడా. అవును, కానీ వీడి లక్షణం అయితే కాదు, చిత్తకార్తి కుక్క లక్షణం అయితే కాదు. ఇప్పుడు వీడికి 2 చర్యకు ప్రతిచర్య ఉంటుంది అని అంటున్నాడు కదా. సో వీడు బయటికి రావాల్సిందే, వీడు అపాలజీ చెప్పాల్సిందే. నాకు మన బాబు గోగినేని గారిది డిబేట్ చూశాను సార్. మిగతా అందరూ డిబేట్లు చేశారు, నాగేశ్వర్ గారి దగ్గర నుండి, తరకపల్లి రవి గారి దగ్గర నుండి అందరూ గురువు గారు అంటే చాలా గౌరవం మాకు అంటే చాలా స్వీట్ గా షుగర్ కోటెడ్ గా మాట్లాడారు. బాబు గోగినేని లిటరలీ రిప్ట్ హిమ్ ఆఫ్. వీడు మాట్లాడే మాటలకి, వీడు చేసే చేతలకి. సార్, ఇదే క్యాండిడేట్ నమస్కారం పెడుతూ మా బ్రాహ్మణ జాతి మిమ్మల్ని అందరినీ అవహేళన చేసిందమ్మా అంటూ ఏడ్చినటువంటి వీడియో కూడా ఉంటుంది. మేము వెతకడానికి ట్రై చేసాను, దొరకలేదు. మీరు చూసే ఉంటారు. ఇట్ ఈస్ వెరీ మచ్ దేర్. మరి అంత ఇది ఉన్నటువంటి వాడు నీ ఫుడ్ ని తీసుకుని వెళ్ళి ఇంకోటి మీద బలవంతంగా రుద్రం ఏంట్రా సన్నాసి దగులుబాజీ. వీ విల్ స్పీక్ లైక్ దిస్ ఓన్లీ అండి. ఈ వెధవకి ఈ లాంగ్వేజ్ లో చెప్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఏమీ లేకపోయినా కూడా వీడు తెల్లవాళ్ళ మీద పడతాడు, వీడు పానీపూరి వాడి మీద పడతాడు, వీడు చుడీదార్ మీద పడతాడు, వీడికి ప్రతి టాపిక్ మీద వీడు మాట్లాడతాడు. వీడికి కౌంటర్ ఇస్తే మాత్రం గ్రామసింహాలు బయటకు వస్తాయా? గ్రామసింహాలు బయటకు వస్తే ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతాం. కానీ నిర్మోహమాటంగా చెప్తున్నాను, వీడి అపాలజీ చెప్పాల్సిందే. వీడి అపాలజీ చెప్పేంత వరకు మాత్రం ఇది కంటిన్యూ అవ్వాల్సిందే. ఎందుకంటే వీడి నోరు కనుక ముయించలేదు అనుకోండి సార్, ఏమవుతుందంటే మళ్ళీ వీడిని గమనించండి, కొంతకాలం సైలెంట్ అవుతాడు, మళ్ళీ వస్తాడు. ఒక గాంభీర్యము, వీళ్ళందరికీ ఉండేటువంటి అహంకారంతో ఏంటంటే గురువు గారు ప్రతిదానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అది రైట్. అన్నింటి మీద స్పందించాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే వీడు వస్తాడు. కానీ ప్రతి ఒక్క అవసరం లేని టాపిక్ మీద, మనం కడుపు నిండితే పక్కనోడి కడుపు మీద పడకూడదన్న టాపిక్ల మీద మాత్రం అయ్యగారికి వెంటనే టాపిక్లు వస్తాయి. దాని మీద ఎవరన్నా మాత్రం వెంటనే దాన్ని సవరించడానికి కుక్కమూతి పిందెలు రావాలి, ఈయన రారు. అబ్సల్యూట్లీ. 2014లో బెంగళూరులో అవధానం జరిగింది. ఆ అవధానం వీడియో కూడా యూట్యూబ్ లో ఉంది. లిసనర్స్ కనుక చూడాలి అనుకుంటే కనుక చూడొచ్చు చక్కగా. అందులో మీరు ఎండ్కి కనుక వెళ్ళిపోయారు అనుకోండి, అందులో సమస్య ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బతికి బట్టగట్టాలంటే ఏం చేయాలి అన్నటువంటి దీని మీద ఇస్తే, అది చెప్తూ ఎంత నీచంగా మాట్లాడతారంటే సోనియా గాంధీ గురించి. నేను కాంగ్రెస్ పార్టీ వాడిని కాదండి, కానీ ఒక ఆడదాన్ని ఆ లెవెల్లో ఇచ్చేస్తూ ఉంటే నీ దగ్గర ఎవిడెన్స్ లేవు, కానీ నువ్వు సభ మీద కూర్చున్నావు, చప్పట్లు కొట్టారు జనాలు, అందుకోసం నువ్వు వాగాల్సిందంతా వాగేసి నువ్వు బీజేపీని ఆ రోజు ప్రమోట్ చేశావు.
రాబోతున్నటువంటి సర్కారు ఏమిటో మనందరికీ తెలుసు. నమో నమః అంటూ వాడు నొక్కి ఒక్కడి నుంచి మరీ చెప్పాడు. ఓకే, మరి ఇదే దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇదే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు బీఫ్ తింటారు. రండి నేను చూపిస్తా, బీఫ్ తింటారు, నేను చూపిస్తా. దాని గురించి ఎందుకు మాట్లాడు? వీడు పద్మశ్రీ రాదు కదా, అది పద్మశ్రీ రాదు కదా. రైట్ రైట్. ఇది వీడి నిజాయితీ. ఓకే, సో మీ శర్మ గారు వస్తారేమో అని వెయిట్ చేశాను సార్, రాలేదు. ఆ శర్మ గారు ఈ శర్మ గారు ఒకటే అయితే నేను ఇచ్చినటువంటి సమాధానం పగిలిపోయే లెవెల్లోనే ఇచ్చానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. షూర్ సార్, థ్యాంక్స్ అలాట్ అండి. రైట్.